నిమ్మకాయ తొక్క తీయడం కొంచెం కష్టమే. తొక్కతో పెట్టేయవలసింది. చాలా సన్నగానే ఉంది తొక్క. ఇలా ప్రెస్ చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది. ఒలిచిన ఈ తొక్కలన్నిటిని పడేయకుండా నీటిలో వేసి బాయిల్ చేసి రూమ్ ఫ్రెషనర్‌గా యూజ్ చేసుకున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుంది. గుజరాతీస్ అయితే ఈ తొక్కల్ని పంచదార సిరప్‌లో ఏసి ముక్కవాస్ అని అందరికి ఇస్తుంటారు. ఈ తొక్కలన్నిటిని ఎండలో పెట్టి పౌడర్‌గా కూడా చేసి యూజ్ చేస్తారు. మీకేమైనా ఈ తొక్కలతోటి ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయి అంటే కామెంట్‌లో పోస్ట్ చేయండి. నిమ్మకాయ రసం కంటే నిమ్మకాయ తొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయనుకుంటా. అన్ని నిమ్మకాయల్ని చక్కగా తొక్క తీసి పెట్టేసుకున్నాను. దానిపైన ఉన్న వైట్ లేయర్ కూడా పొప్పర్ అంటారు కదా! అది కూడా తీసేసి వీలైనంత ఆ పొప్పరు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. లోపల చూసారా ఎలా ఉందో? గింజలు కూడా అన్నీ తీసేసాను. ఎక్కువ గింజలు ఏమీ లేవు. జ్యూస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నది. వీటిలన్నిటిని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో ఉన్న గింజలన్నీ సెపరేట్ చేసేసాను. గింజలైతే మరీ ఎక్కువేమీ లేవు. అందుకే తీయటం ఈజీ అయింది. గింజ సైజు కూడా కొంచెం పెద్దగానే ఉన్నది. వీటిని మొక్కలేస్తే మొలుస్తాయి అనుకుంటా. నేను అలాగే బయట వేసాను. చూడాలి ఇవి మొక్కలు వస్తాయో లేదో అని. ఈ సైజులోనే కట్ చేసుకున్నాను అన్నిటిని కూడా. వీటిల్లో ఇలా పిండితే ఎంత రసం వచ్చిందో. నెక్స్ట్ వీడియోలో పచ్చడి ఎలా కలిపానో చూపిస్తాను. ఇప్పటికే చాలా లాంగ్ అయింది. అందరికీ థ్యాంక్